హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెంట్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా? సో, నేనొక మంచి ఇన్ఫర్మేషన్‌తో అయితే వచ్చాను. మంచి వీడియో కూడా తీసుకొచ్చాను. ఏంటంటే ఆ వీడియో విశాఖ ఉత్సవ్‌లో భాగంగా 29, 30, 31 ఈ 3 డేస్ కూడా మంచి ఫ్లవర్ షో అయితే ఉందండి సెంట్రల్ పార్క్‌లో. ఎక్కడంటే మన సెంట్రల్ పార్క్‌లో అండి ఫ్లవర్ షోకైతే మేమైతే ఇలా బయలుదేరిపోయామనమాట. ఇదిగోండి నేను, ధన గారు, పవిత్ర, సరోజ అలాగా 2 కార్స్‌లో బయలుదేరైతే ఇలాగ వెళ్తూ ఉన్నామనమాట. మధ్యలో ఒక నర్సరీ కనిపించింది. ఒక క్లిప్ తీశాను. సో, అలా అయితే అక్కడ ఫ్లవర్ షోకి చూడ్డానికి సెంట్రల్ పార్క్ అయితే వెళ్ళామండి. చాలా బావుంటుంది. ఇంతకుముందు మేము ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. సో, మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ మాకు అవకాశం కలిగింది. సో, అందుకని జెప్పేసి వెళ్ళాము. అక్కడికి 10 కల్లా వెళ్ళాము. 10, 10:15 అయినట్టుంది. సో, కాకపోతే ఏంటంటే ఇంకా ఇటు కార్ పార్కింగ్ ఉంది. సో, ఆ కార్‌ని అక్కడ పార్క్ చేసి లోపలికెళ్దాం అనుకున్నాం. ఎంట్రీ క్లోజ్ చేసుంది. ఎందుకు క్లోజ్ చేశారు? టైం అవ్వలేదా ఏంటా అనుకున్నాము. టైం అయిపోయింది. 9-9 గదా! మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 నైట్ 9 వరకు ఉంటుందనమాట. దట్ టూ ఏంటంటే ఫస్ట్ డే వెళ్ళాం మేము. ఆ ఫస్ట్ డే ఏంటంటే ఈ కలెక్టర్ గారు, ఎంపీ గారు వీళ్ళందరూ వచ్చారు. ఇదిగోండి వచ్చి వాళ్ళు అఫీషియల్‌గా ఓపెన్ చేసి ఇలా వెళ్తున్నారనమాట. వాళ్ళ వెహికల్స్ అన్నీ లోపలున్నాయి. సో, వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇలా మమ్మల్నయితే ఇలా గడి తీయంగానే ఫస్ట్ మేమే వెళ్ళిపోయామనమాట. ఇదిగోండి ఇంకా కలెక్టర్ గారు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో, వాళ్ళు వెళ్ళిపోగానే మాకు గేట్ తీసేస్తే మేమే ముందుకెళ్ళిపోయాం. చూడండి. ఇలా అయితే ఎంటర్ అయిపోయాము. ఆ సెంట్రల్ పార్క్‌లోకైతే మంచి ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను నేనైతే. చూడండి ఎంత బావుంటుందో. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి పెట్టారనమాట దీనికి సెంట్రల్ పార్క్. మేము ఇంతకుముందు చాలా సార్లు వచ్చాం గానీ, అప్పటికంటే ఇప్పుడు ఎక్సైట్‌మెంట్ బావుంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేసి. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ టైమ్ వచ్చినప్పటికి టికెట్ ఉంటుంది. ఈ 3 డేస్ మాత్రం టికెట్ లేదండి. నో టికెట్. చూడండి ఎవ్రీ డే అడల్ట్‌కొచ్చేసి రూ. 30, చిల్డ్రన్‌కొచ్చేసి రూ. 15 అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 3 డేస్ 29థ్, 30, 31 వరకు నో టికెట్ అండి. చక్కగా ఫ్లవర్ షో ఎవ్వరైనా వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో, అప్పుడే ఇదిగోండి అంటే ఐ మీన్ ప్రెస్సోళ్ళున్నారు, మీడియా అంతా గూడా ఉన్నారు చూడండి. వీళ్ళందరూ కూడా అప్పుడే వాళ్ళందరూ అఫీషియల్స్ వెళ్ళిపోయారింకా. అప్పుడు ఇంక మేము ఫస్ట్ వెళ్ళటం గదా! అందుకని చెప్పేసి చాలామంది ఉన్నారనమాట. ఇంకా క్లిప్పింగ్స్ అవన్నీ తీసుకుంటున్నారు పేపర్ వాళ్ళు. సో, ఇది చూడగానే మంచి ఎక్సైట్‌మెంట్ వచ్చేసింది. చాలా బావుందండి. ఎక్సలెంట్‌గా ఉంది డెకరేషన్ అయితే మాత్రం. స్టార్టింగ్‌లో ఇలా పెట్టారండి ఒక ఆర్చ్. దానికి బుట్టలు పెట్టారు. చక్కగా ఫ్లవర్స్ వాడారు. ఎంత బావున్నాయో ఆ ఫ్లవర్స్ అయితే. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. అప్పుడే కదా చక్కగా బావున్నాయి. అంటే ఇది ఇంకా వింటర్ ఒక 1 మంత్ బ్యాక్ అయినా, ఒక 20 డేస్ బ్యాక్ అయినా ఫ్లవర్ తొందరగా పాడవదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు నుంచి 29థ్ నిన్నటి నుంచి కొంచెం ఎండ అనిపించింది. కానీ అండి అప్పుడే కదా పెట్టడము ఫ్లవర్స్. కానీ ఎక్సలెంట్‌గున్నాయండి అసలు. ఆ ఫ్లవర్స్ ఎటువైపు చూడాలో, దేని మీద కాన్సంట్రేట్ చేయాలో కూడా తెలియడం లేదనమాట. అంత బావున్నాయి ఫ్లవర్స్ అయితే మాత్రం. ఎక్సలెంట్‌గా అండి. ఫ్లవర్స్ చూడండి అసలు. ఒక ఫ్లవర్‌ని మించి ఇంకో ఫ్లవరు ఆర్చులలాగా వరుసగా ఒక 6, 7 పైనున్నాయి. ఇలా గుమ్మాలుంటాయి కదా! అలాగా ఈ ఆర్చులు 6, 7 పైన పెట్టారండి. ఎంత బావున్నాయో ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయనుకుంటా. 6, 7 కాదు. చూడండి ఈ పక్కన ఈ దారి పక్కనంతా కూడా ఇలాగ బంతి పూల మొక్కలు, ఇంకా వేరే రకరకాల పూల మొక్కలు కుండీలైతే చక్కగా అమర్చి పెట్టేశారు. అసలు ప్రతి వాళ్ళు కూడా ఆ ఫ్లవర్‌ని చూడగానే వెంటనే ఫోన్ తీసేసుకొని క్యాప్చర్ చేయాలి అనిపించేంత అందంగా ఉన్నాయండి. ఇంకా ఏర్పాట్లు ఫైనల్ స్టేజ్‌కి అంటే ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఏమీ లేదు. సో, ఇక్కడ చూసారా అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారిని సైకతంతో చేశారండి. ఎంత బాగా చేశారో అసలు చూడగానే ఆ అమ్మవారికి ఎలాగో నమస్కారం చేస్తామో, అసలు చేసిన వారికి నమస్కారం చేయాలనిపించింది. ఇక్కడ చూస్తే శివపార్వతులు. రేయాన్ష్ అంటున్నాడు, "అమ్మా! నిజమైన పాములాగే ఉంది కదమ్మా!" అని చెప్పేసి. ఎంత అందంగా ఉన్నారో కదండీ! చక్కగా ఇది ఫౌంటైను అంటే మేము స్టార్టింగ్ ఎళ్ళాం గదా! తర్వాత స్టార్ట్ చేశారనమాట. వాటర్ ఫౌంటైన్ అనమాట. చాలా బావుంది ఇది కూడా. ఎక్సలెంట్ అండి. ఒకటని కాదండి ఏం చెప్పాలి ఇంకా అలాగ అన్నీ గూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడైతే కొంచెం జనం క్రౌడ్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి అలా ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ దిగుతూ వచ్చాము. ఇక్కడ చూడండి మనకు బోట్ షేప్‌లో చక్కగా
మనకి ఫోమ్ కటింగ్స్ ఉంటాయి కదా! ఆ ఫోమ్ కటింగ్‌ని ఇలా చేశారనమాట. ఎంత అందంగా చేశారండి. దానికి ఎడ్జ్‌లో ఒక పీకాక్ పెట్టి, దాని లోపల ఇలా పెట్టేసి చక్కగా అది పీకాక్ లాగా అనమాట. ఆ ఫెదర్స్ లాగా అనమాట అలా పెట్టారు. ఇది కూడా పీకాక్ లాగా. ఎంత అందంగా ఉందో అసలు చూడ్డానికి. మళ్ళీ దాని కిందన బంతి పూల దండలతోటి ఇలా చక్కగా డెకరేట్ చేశారండి. చూడండి కిందంతా కూడా ఎంత బావున్నాయో. వాడిన పువ్వు అసలు ఎంత బావున్నాయో. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. చూడండి జ్యోతి ప్రజ్వలన అయిపోయింది ఇప్పుడే. సో, ఇక్కడ వినాయకుడు, ఇక్కడ చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఆ డిజైన్స్ కానివ్వండి, ఆ ఫ్లవరు చక్కగా పెట్టారండి. ఇక్కడ వీఎంఆర్‌డీ అని ఇదొక సైకతం అనమాట. ఇసుకతోటి చేసింది. ఎక్సలెంట్‌గా ఉందండి. ప్రతి ఒక్కటి కూడా ఒక దానిని మించి ఇంకొకటుందనమాట. ఇది జస్ట్ ఎంట్రన్స్‌లో మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండసలు. అదంతా కూడా ఎంత బావుందో. ఆ పైన ఆకులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. ఈ లోపల ఈ బండి ఇదంతా కూడా ఫోమ్ కటింగే అండి. ఇక్కడొక యానిమల్‌లాగా చక్కగా చామంతి పువ్వులయి పెట్టారు. ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఎంత ఇంకా ఫోటోస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉండరండి ఇవి చూసిన తర్వాత. అంత బాగా ఫోటోస్ ఏంటి, రీల్స్ ఏంటి, షార్ట్స్ ఏంటి చక్కగా ఫోటోషూట్‌లయితే అవుతూ ఉన్నాయి. ఎవ్వరైనా సరే ఈ 2, 3 డేస్ అంటే రేపు కూడా ఉంది ఛాన్స్. నేనొక షార్ట్ పెట్టాను మార్నింగే. ఈ షార్ట్‌లో కూడా చెప్పాను. 3 డేస్ ఉంటుంది ఛాన్స్. సో, మీరు కూడా ఎళ్లి ఏమన్నా ఫోటోషూట్‌లు, హాఫ్ సారీ సెరమనీస్ ఇలా ఉంటాయి కదండీ! వాళ్ళకైతే యూజ్ అవుతున్నాయి ఫోటోస్ దిగడానికి. బర్త్‌డేస్ ఇలాంటివి ఏవైనా సరే ఉన్నా కూడా చక్కగా ఫోటో షూట్ చేయించుకుంటారు కదా! వాళ్ళ కోసం. ఇది చూడండి అసలు ఎంత బావుందో పీకాక్ అయితే అసలు రియల్ పీకాక్‌లా ఉంది చూడండి. ఇలా కింద నుంచి చక్కగా ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా అసలు ఎంత అందంగా ఉన్నాయో అండి. ఒక్కొక్క ఫ్లవర్ కూడా అసలు. మనం ఏదైనా ఒకటి చిన్నది ఇంట్లో మనము ఏదైనా ఒక ఈవెంట్ ఉందనుకోండి. ఆ ఈవెంట్‌కి మనం ఆ ఫ్లవర్ డెకరేషన్‌కి మనం చేయించుకుందాము అని అడిగితే ఎన్ని వేలు చెప్తారు, లక్షలు చెప్తారు. అలాంటిది ఈ సెంట్రల్ పార్క్‌లో ఎంత అందంగా డిజైన్ చేయించారండి అసలు. మన కోసం గవర్నమెంట్ మాత్రం చాలా అంటే చాలా కళ్ళకి మంచి పీస్ట్ అండి. అసలు ఎంత అందంగా ఉన్నాయో కలిసి కూడా చూడండి. అలా చూస్తూ ఉంటే చూడాలనిపించేస్తుందనమాట. అంత అందంగా ఉంది. యెల్లోగా దాని పైన కుంకుమ కలర్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ అలా కొంచెం ముందుకెళ్తే ఈ ఆర్చ్ పెట్టారు. ఇక్కడి నుంచి లోపలికెళ్ళాలి ఇంకా పార్క్ లోపలికి. చూడండి ఎళ్ళే దారంతా కూడా పువ్వులేనండి. బంతి పువ్వులు, చామంతి పువ్వులు ఇలాగ వన్ బై వన్ అసలు పువ్వులన్నీ గూడా మనల్ని చూసి నవ్వుతూ ఉన్నట్టుగా అసలు ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే మాత్రం. అప్పుడే కాబట్టి ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఇంకా ఎండ తగులట్లేదు. ఇంకా అక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఎండయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా. కానీ ఇదిగోండి వాటర్ ఫౌంటైన్ ఇప్పుడు ఆన్ చేశారనమాట. సో సో, ఇలా మనం కిందకైతే దిగుతూ ఉన్నాము. చూడండి ఎంత బావున్నాయో గదా! కళ్ళకి మంచి కలర్‌ఫుల్‌గా అనిపించింది. ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే వైజాగ్‌లో ఉండేవాళ్ళు సెంట్రల్ పార్క్ అయితే ఒకసారి విజిట్ చేయండి. చక్కగా ఇక్కడ ఈవెంట్ దగ్గర ఈ టెంట్ అది వేశారు. చైర్స్ వేశారు. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ తోటి వీఎంఆర్‌డీ అని రాశారు. వైట్ చామంతి పువ్వులతోటి. ఆ పక్క నుంచి డాల్ఫిన్స్ ఇలా లేచినట్టుగా ఎంత అందంగా అండి అసలు. ఎంత శ్రమపడి ఇదంతా రెడీ చేశారో. ఇది ఇంకా హైలైట్ అండి. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గ్రేప్స్ ఫేస్ పెట్టారు తర్వాత ఈ షేప్. క్రొకొడైల్ చూసారా నైట్ క్యాలీఫ్లవర్ ఇంకా వాడారు. బాగుంటదేమోనండి. వైట్ అంతా కూడా క్యాలీఫ్లవర్ నైట్ అండి. ఎంత అదిరిపోద్ది. బావుందో కదా! ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్ అంటే లింగాకారంలో ఉన్నప్పుడు లోపల చాలా. అవతారంగా ఉన్నప్పుడు ఏంటంటే ఫేస్ ఇది రూపంగా ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఉందా? ఇది ద్రాక్ష వాడారు. ఇంతకుముందు మేము అలా అయిపోయాక కొంచెంగా వచ్చామండి. చెర్రీ ముందుకెళ్తే వాళ్ళది ఇలా అప్పుడు డాల్ఫిన్స్ ఫోటోషూట్ ఇలాగ అయిందా? ఇవన్నీ అరేంజ్ చేశారు. అప్పుడు అయిపోయింది. లోపలికైతే ఎవరిని ఎలో చేయట్లేదండి. బ్యారికేడ్ లాగా పెట్టారు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వెళ్తే ఆటోమేటిక్‌గా అన్నీ ఆగం చేసేస్తారు కాబట్టి. ఇదిగోండి ఇక్కడ బటర్‌ఫ్లై చూస్తారా? ఆ బటర్‌ఫ్లైకి అటు ఇటు పీకాక్స్ చక్కగా అసలు ఏ చిన్న బటర్‌ఫ్లై కార్నర్ చాలా కూడా బాగుంది. వదలలేదండి. అంత అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ వాళ్ళకిచ్చిన పీకాక్స్. ప్లేస్‌లో. కానీ చాలా టాలెంటెడ్ ఫెలోసే చేసారు. అంటే ఫెలోస్ అసలు టా బాగా చాలా టాలెంట్ ఉన్న వాళ్ళే చేశారని అర్థమవుతుందండి. ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో. ఇది చూసారా? నాకైతే మాకు బతుకమ్మ గుర్తొచ్చిందండి. ఈ ఫ్లవర్స్ ఇలా హైట్‌గా పెట్టడం వల్ల. ఎంత బావున్నాయో అసలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక చెట్టు. ఆ చెట్టు చుట్టూరు బంతి పువ్వులు, వేరే వేరే రకాల పువ్వుల కుండీలని అన్నీ పెట్టారనమాట. చాలా బావుంది. దాని చుట్టూరు మనీ ప్లాంట్ అల్లుకుంది. ఇక్కడ కూడా చూడండి. ఎంత బావున్నాయో కదా! ఇవన్నీ ఫ్లవర్స్. కొన్ని చోట్లయితే వెజిటబుల్స్ వాడారు. కొన్ని చోట్ల ఫ్రూట్స్ వాడారు. అసలు మామూలుగా లేదండి అసలైతే మాత్రం.
బెంగుళూరు ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ చాలా బాగా వాడారండి. ఎంత బాగున్నాయో. పీకాక్స్ అయితే ఇంక చెప్పే పని లేదండి. చాలా అందాన్ని ఇచ్చాయన్నమాట. ఎంత అంటే ఫ్రూట్స్, ఇంకా ఫ్లవర్స్ ఆ బాగా ఫోటోస్ వాడారు. తీసుకుంటే దాని రియాలిటీ అసలు ఎంత బాగా కనిపిస్తుందో ఫోటోస్‌లో. మాకు సన్‌లైట్ ఈవినింగ్ అయితే కొంచెం ఇంకా అడ్డుగా బావుంటదేమో వచ్చింది కదండీ! గానీ, మామూలుగా అయితే సన్‌లైట్ పిల్లలతోటి క్యాప్చర్ ఇబ్బంది చేయకుండా లేని కొంచెం డౌన్ చేసుకొనుంటే ఇంకా చాలా బాగా కనిపించేదని. ఆ! ఫోటోస్‌కి బా వచ్చింది వీడియో కంటే కూడా. నైట్ టైమ్ అయితే ఇంకా ఎక్సలెంట్‌గా ఉండేదనుకుంటా ఆ! అండి. కాకపోతే ఆ! ఏంటంటే నైట్ అవును. మాకు వీడియో తీసుకోవడానికి లైటింగ్ అది సపోర్ట్ చేయదు. సో, అందుకని చెప్పేసి డే టైమే వచ్చాను. ఇదిగోండి ఇక్కడ ఇంకొక కలశం. ఇందాక చూపించానా డాల్ఫిన్స్ లేసినట్టుగా ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ ఇది. చాలా ఇదంతా వైట్ ఆ కలశానికి కింద. ఇందాక చూసిన కలశం వచ్చేసి మనకి యెల్లో అనమాట. ఇక్కడ వైట్, వైట్ మీద యెల్లో పూలు, ఇలాగ రెడ్ పూలు పెట్టేశారు. ఇక్కడ పైన కొబ్బరికాయలాగా యెల్లో పెట్టారనమాట. అక్కడ ప్రతి ఒక్క డెకరేషన్ దగ్గర ఒక్కొక్కరున్నారండి కాపలా. ఇది అచ్చంగా ఫ్రూట్సే. మీరు అబ్జర్వ్ చేయండి. పపాయ, కర్బూజా, గ్రేప్స్, యాపిల్, ఆరెంజ్, స్వీట్ లైమ్ ఇంకా చూసారు ఎన్ని కార్న్స్ కూడా పెట్టారండి. మొక్కజొన్న కంకులేంటి ఎన్ని పెట్టారో పైనాపిల్ చక్కగా దీనితోటి ఒక కోన్‌లాగా అమర్చారనమాట. ఎక్సలెంట్‌గా ఉంది అసలు. ఈ ఈ ఇది మాత్రం చాలా బావుందండి. దాని వెనక బుద్ధుడనమాట. బుద్ధుడిని పెట్టి దాని చుట్టూ కూడా ఫ్లవర్స్ డెకరేషన్స్ అలా ఆర్చ్‌లాగా ఇచ్చేసి చక్కగా ఉందండి. అలా చూస్తూ ఉంటే మాకు బుద్ధుడికి అటువైపు, ఇటువైపు టైగర్స్‌ని పెట్టారు. లుకింగ్ కోసం చాలా బావుంది. ఈ ఫ్రూట్స్ అయితే మాత్రం అద్దిరిపోయాయండి కాన్సెప్ట్ మాత్రం. చాలా బావుంది. చూసారా దూరం నుంచి చూస్తేనే ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇవన్నీ మనకి. ఇదిగోండి వైట్ కలశం అని చెప్పాను గదా! ఆ లోపలంతా ఫోమ్ కటింగ్ ఉంటుంది. ఆ ఫోమ్ కటింగ్‌కి ఈ ఫ్లవర్స్ గుచ్చారనమాట. ఇక్కడొచ్చేసి ఇదొక కార్నరు. ఈ కార్నర్‌కొచ్చేసి చక్కగా డెకరేషన్‌గా చూడండి ఎంత బా పెట్టారో. మనకి వుడ్‌వి ఉంటాయి గదా! సిబ్బి, చాట ఇవన్నీ కూడా అవంతా పెట్టారనమాట. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటారు గదా! అలాగనమాట. చాలా బావుందండి. అసలు ఒకదాన్ని మించి ఒకటి. ఇక్కడ చూడండి బాల్‌లాగా పెట్టారు. దాని వెనక ఇంకో బర్డ్, స్వాన్ ఇటుపక్కొచ్చేసి పీకాక్ పెట్టారు. పీకాక్ కూడా అద్దిరిపోయింది. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అంతా లీవ్స్ పెట్టారు. దాని లోపల వచ్చేసి ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ పెట్టారనమాట. ఇక్కడ ఒక పీకాక్ లాగనమాట. కానీ ఎక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా, ఏ కార్నర్ అయినా, ఏ డెకరేషన్‌కైనా అక్కడ వాళ్ళ పర్సన్ అయితే ఉన్నారు. లోపలికి రానియ్యకుండా అంటే వెళ్ళిన వాళ్ళు ఊరికే ఉండకుండా వాటి మీద చేతులు వేయడము, లాగడము పువ్వులు ఇలా చేస్తూ ఉంటారు కదా! అందరూ చూడాలి కదా! అని చెప్పేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారండి ఆ ఫ్లవర్స్ అన్నిటిని గూడా. చేయడం ఒక ఎత్తైతే వాటిని కాపలా కాయడం ఇంకొక ఎత్తయిపోయింది. సో, నేను మధ్య మధ్యలో ఫోటోస్ అవి ఉన్నాయి మా దగ్గర. అవి ఇస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా ఒక ఫోటో దిగాం మేము గణేష్ దగ్గర. ఇక్కడ ఆర్చుల దగ్గర చెప్పాను కదా! ఇందాక 6, 7 ఉన్నాయి ఇలాగ ఆర్చెస్ అని. ఇక్కడ వరలక్ష్మీ నరసింహస్వామి గ్రేప్స్ అండి ఆ గ్రీన్ అంతా కూడా. ఇదొకటి డాల్ఫిన్స్ ఇలా లేచినట్టుగా ఇది యెల్లో కలశము. తర్వాత సైకత్ శిల్పాలు శివపార్వతులు, కనక మహాలక్ష్మి అమ్మవారు ఇలాంటివన్నీ నా దగ్గరున్న ఫోటోస్ అన్నీ మధ్య మధ్యలో పెడుతూ ఉన్నాననమాట. మీరు చూడండి. ఫోటోస్ అయితే మాత్రం చాలా బా వచ్చాయండి. మంచి కలర్‌ఫుల్‌గా నేను, మా వారు, మా వారికి వీక్ ఆఫ్ అనమాట. సో, తను కూడా వచ్చారు. ఇదిగోండి ఇక్కడ ధన గారు, ప్రసన్న గారు ఇక్కడొక ఫోటో. అసలు ఇక్కడ కూడా ఎంత బావుందో అండి. 2 ఫ్లవర్ బొకేస్ లాగా చక్కగా ఉన్నాయి. మధ్యలో మేము దిగాము. ఇక్కడొకటి ఎంత అందంగా అంటే ఇంకా మనసుకి ఇంకా ఆపలేకపోయాము. అంత బావున్నాయి ఫ్లవర్స్. చూసారా నేను నాకొక ఫోటో కావాలని చెప్పేసి నేను కూడా చాలా వరకి సింగిల్ ఫోటోస్ అలాగా ఇష్టపడ్డాను. ఆ ఫ్లవర్స్‌ని చూడగానే క్యాప్చర్ చేయాలి అనిపించి. ఇక్కడ ఒక మష్రూమ్ లాగా ఉంది చూడండి. ఇక్కడ ధనా గారితో ఒక ఫోటో. నేను, ధనా గారు ఒక సెల్ఫీ. ఇక్కడ ఒక ఇది పెట్టారనమాట. ఇక్కడైతే ఇంక చెప్పే పని లేదండి. ఈ ఫ్రూట్స్ కార్వింగ్ అయితే నేను షార్ట్ ఇస్తాను చూడండి. ఇది డ్రాగన్ ఒకటుంది. ఇది కూడా చాలా బావుంది. ఇది కూడా ఎంట్రన్స్‌లో అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్. నేను ఫోటోసే ఇస్తున్నాను. వీడియో ఉంది చూడండి. ఇదిగోండి మా వారు, నేను. మధ్య మధ్యలో ఇస్తున్నాను ఫోటోస్ మీకు బోర్ కొట్టకుండా. ఎక్కడ ఏ ఐటెమ్ ఉన్నా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎవరైనా స్కిప్ చేస్తారేమో అని చెప్పేసి మధ్యలో ఫోటోస్ ఇస్తున్నాను. ఇక్కడ హార్ట్ సింబల్‌లో ఉంది. ఇలా మేము లేడీస్ అందరం కూడా దిగామనమాట. ఇక్కడేమో డ్రాగన్ కాకరకాయ ముక్కలతోటి చక్కగా చేశారండి. ఎంత బావుందో అసలు. దగ్గరకొచ్చి చూస్తే అసలు ఎంత అంటే అంత బావుందండి. ఇక్కడ పవిత్ర ఒక ఫోటో దిగింది. ఇలాగా అంటే అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయాము. కానీ ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అక్కడ సెల్ఫీ నేను, ప్రసన్న గారు, ధన గారు ఇలాగనమాట. మళ్ళీ మేము ముగ్గురు ఇక్కడ ఒక సెల్ఫీ ఎంట్రన్స్‌లో అనమాట.
మధ్యలో లంచ్‌కి మేము ఎవరైతే ఏమేమి వండుకున్నామో అది కొంచెం కొంచెంగా పట్టుకెళ్ళాము. ఆ పట్టుకెళ్ళినవన్నీ షేర్ చేసుకొని ఇలా తినేసామనమాట. అంటే యాక్చువల్ ప్లానింగ్ ఏంటంటే, ఆ రోజు బస్‌కెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకా మా వారు కూడా ఉన్నారు. అంతలో అంకుల్ కూడా వస్తున్నారు. సో, అందుకని చెప్పేసి ఇలాగా లంచ్ అయితే ఎవరింట్లో ఏది వండేసుకుంటే అలా పెట్టేసామనమాట. నేనేమో కొత్తిమీర రైస్, మిల్ మేకర్ కర్రీ చేశాను. సరోజ నిమ్మకాయ పులిహోర, పవిత్ర పులిహోర, నిర్మల గారు దోసలు, పద్మాంటి రైస్, కర్రీ, చామదుంపలు, తను కూడా ధనా గారు కూడా కర్రీ, ప్రసన్న గారు కూడా వేరే రైస్, కర్రీ తీసుకొచ్చారు. అలా ఫుల్‌ఫిల్ అయిపోయిందండి లంచ్. లంచ్ తర్వాత మళ్ళీ ఇలాగ ఫోటోస్ ఇంకా ఉన్నాయి. సో, అందుకని చెప్పేసి మళ్ళీ ఫోటోస్ అవి కూడా చక్కగా దిగుదామని చెప్పేసి అలా దిగుతున్నాం. మధ్యలో ఇంకో 2, 3 పనులు చేసాం మేము. ఏంటా అనుకుంటున్నారా? చక్కగా రీల్స్ చేసుకున్నాం. ఆ రీల్స్ కూడా అప్‌లోడ్ చేస్తాను. ఇదిగోండి ఇదొక ఫోటోస్ చాలా బా వస్తున్నాయండి. బ్యాక్‌డ్రాప్ అంతా కూడా గ్రీన్ ఇచ్చారు. దాని లోపల హార్ట్ షేప్ ఇచ్చారు. దాని లోపల మన ఫోటోస్ దిగడానికి కూడా చక్కగా వస్తున్నాయండి ఫోటోస్ అయితే మాత్రం. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది కదా! వైట్ ఎలిఫెంట్ ఎక్సలెంట్ ఉందండి అది మాత్రం. ఇక్కడ బంటి ఓడియమ్మ బంటి అని ఇక్కడ ఒక మంచి మంచి కామెడీ జరుగుతున్నాయనమాట. చాలా బా చేశారు ప్రతి ఒక్కటి కూడా. సో, ఏంటంటే ఇవన్నీ మన కోసం చేశారు గదా! ఇదిగోండి ఇక్కడ కాపలాగా ఉన్నారు. మన కోసం చేసినప్పుడు మనం కూడా వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లోపలికెళ్ళిపోయి నేనిక్కడ ఫోటో దిగుతానని చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు పాపం వాళ్ళని. పాపం వాళ్ళు ఏం చేస్తారు? పాపం అలాగే కాపలా కాస్తూ కూర్చుండిపోయారనమాట. చూడండి ఎంత అందంగా మన కోసం డెకరేట్ చేశారు కదా! అంత బాగా మనం జాగ్రత్త తీసుకొని మనం ఆ ఫోటోస్, వీడియోస్ దిగి మనం చూసి రావడం ఇలాంటివి చెయ్యాలి అనిపించింది నాకైతే మాత్రం. చాలా బావుందండి సెంట్రల్ పార్క్‌లో. ఎక్సలెంట్‌గా ఉంది. ఈ ఫ్లవర్ షో ఏదైతే ఉందో కూడా అదంతా కూడా దట్టు విశాఖ ఉత్సవ్ ఆర్‌కే బీచ్‌లో రోజుకో ఈవెంట్ అవుతుందండి. చాలా బావుంది. ఇక్కడ నుంచి అయితే మేము అక్కడికెళ్ళిపోయాము. లంచ్ అయిపోయి ఇక్కడ 2:40కి అలా బయలుదేరిపోయాం. 3కి అక్కడికి చేరుకున్నాము. అక్కడ ఇంకా 5 వరకు ఉండిపోయి 5కి స్టార్ట్ అయిపోయాము. ఆ తర్వాత 5:30, 6కి అలాగా మ్యూజిక్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. చాలా బావున్నాయి. ఇక్కడ ఈవెంట్స్ విశాఖ ఉత్సవ్ అయితే చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారనమాట. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అనకాపల్లి, అరకు ఇలాగున్నాయి. అనకాపల్లిలో కూడా ఈవేళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇదండి ఈ వీడియో అంతా కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.